ఒకప్పుడు పబ్లిక్‌కి చలానా వేస్తే అది మద్యం తాగినటువంటి వాళ్ళకి ఏదైతే టెస్ట్ చేసి చలానాలు వేస్తే దాని మీద తీవ్రంగా దుర్భాషలాడినటువంటి పీసీసీ చీఫ్‌గా ఉండి దుర్భాషలాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజల్ని ముక్కుపిండి డబ్బులు వసూలు చేయండి, ఏదైతే వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యేలా చూడండి అని ఇస్తున్నటువంటి ఆదేశాలని తప్పుబడుతున్నాయి అన్ని విపక్షాలు కూడా. బీఆర్ఎస్ అయితే ఒక అడుగు ముందుకు వేసి నాటి మాట నేటి మాటని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నాను. బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. అంటే మందు కొట్టి డ్రైవ్ చేసేవాడు పిల్లోడు తెలిసి తెలియకంట వాడికి అరెస్ట్ చేయడం తప్పట, 5,000 రూపాయల పెనాల్టీ వేయడం తప్పట. ఇప్పుడేమో బండి జంప్ అయిందో లేకపోతే కానీ సిగ్నల్ తేడా వచ్చిందంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లో నుంచినే డబ్బులు డ్రా చేయాలట. ఇదేమి చోద్యం, ఇదేమి వైనం, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటూ నిలదీస్తున్నారు.